సరిగ్గా నిర్వహించలేకపోతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ 1000 గురుకులాల్లో ఇవాళ మరణ మృదంగం మోగుతూ ఉన్నది. 130 మంది పైచిలకు పిల్లలు ఇప్పటికి విషాహారం వల్ల బలవన్ మరణాల వల్ల ఆత్మహత్యలు చేసుకునే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఎన్నడైనా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజకీయ అవసరాల కోసం వాడుకున్న తప్ప వారికి ఎన్నడూ గౌరవం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. 1952లో 54లో తర్వాత 2 సార్లు బాబాసాహెబ్ని పార్లమెంట్కి రాకుండా కుట్ర చేసి ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ ఆనాడు హిందూ కోడ్ బిల్ని మొత్తం మహిళలకి సమానత్వాన్ని, మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్ష పట్ల పూర్తి స్థాయి వారికి హక్కులు కల్పిస్తూ బిల్లు తీసుకొస్తే ఆ బిల్లును ఆ రోజు పార్లమెంటుకు రానియకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కుట్ర చేస్తే చివరికి మంత్రి పదవికి కూడా నిరసనగా రాజీనామా చేసిన నాయకుడు, మహిళల పట్ల అంకిత భావాన్ని ఆనాడే తన రాజీనామాతో ప్రకటించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం భారతదేశంలో అటు నెహ్రూ గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు బాబాసాహెబ్కు భారతరత్న మాత్రం ఇవ్వలేదు. చివరికి కాంగ్రెసేతర ప్రభుత్వం వస్తేనే బాబాసాహెబ్ కూడా భారతరత్న వచ్చింది. భారతరత్న చాలా దూరం, ఆఖరికి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా బాబాసాహెబ్కి ఒక ఫోటో కూడా పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అది వారికి మరి బాబాసాహెబ్ మీద ఉన్న గౌరవం. ఇవాళ మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు. ఇంతకుముందు మా ఈశ్వర్ గారు కరెక్ట్గా అడిగినారు. ఆ బాబాసాహెబ్ పేరును రాజకీయంగా వాడుకోవడం కోసం కేసీఆర్ గారు దళిత బంధు పెట్టి 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి ఆ స్కీమ్కు అంబేద్కర్ అభయాస్తం అని పేరు పెట్టినారు. ఇవాళ ఆ మహానుభావుని మళ్ళీ ఒక్కసారి ఆ స్కీమ్ పేరు పెట్టి మళ్ళీ అవమానించి, అమలు చేయకుండా అవమానించి దళితులతో పాటుగా మరి బాబాసాహెబ్ని కూడా అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మన నాయకుడు కేసీఆర్ గారు చేసింది పెద్దలంతా చెప్పినారు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టడం మాత్రమే కాదు, దళిత బంధు లాంటి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని, దళితుల జీవితాలను శాశ్వతంగా మరి మార్చివేసే పథకాన్ని తీసుకొని రావడమే కాదు, ఒక విప్లవాత్మకమైన పథకం అది. దళిత బంధు లాంటి పథకం తేవాలంటే, రైతు బంధు లాంటి పథకం తేవాలి అంటే నాయకుడికి కలేజా ఉండాలి. ఆ కలేజా ఉన్న నాయకుడు మన కేసీఆర్ గారు. నార్మల్ నాయకులతో కావు ఇట్లాంటి ఆలోచనలు. అందుకే అట్లాంటి ఆలోచనతో లక్షలాది మందికి 5 ఏళ్లలోనే మరి 15-16 లక్షల కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు పోతే మరి దాన్ని మించిన పథకం మేము తెస్తామని చెప్పి అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారిని పిలిచి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఒక ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఒకటి చెప్పలేదు మాట 12 లక్షలని, ఇంకా చాలా చెప్పినారు. ఎస్సీలకు 18% రిజర్వేషన్ చేస్తామన్నారు. ఇవాళ 16 ఉన్నది, దాన్ని 18 చేస్తామన్నారు. ఎస్టీలకు 10% ఉన్నది, రిజర్వేషన్ పెంచుతాం 12% చేస్తామన్నారు. ఇలా దాదాపు 2.5 ఏళ్ళు గడిచినా మర్చిపోయారు. ఎస్సీ ఎస్టీలకు ఇండ్లకు మిగతా వర్గాలకు 5 లక్షలు ఇస్తే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటే ఇందిరమ్మ ఇంటికి 6 లక్షలు మీరు ఎస్సీ ఎస్టీ అయితే అన్నారు. ఎస్సీ ఎస్టీలకు జాగా లేకపోతే జాగా కూడా ప్రభుత్వమే ఇస్తుందని చెప్పినారు. అట్లాగే ఇంకొక మాట కూడా చెప్పారు విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి, బీసీ విద్యార్థులకి 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇంకా చాలా మాటలు చెప్పి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో కూడా కాంట్రాక్టులు 42% ఇస్తామన్నారు. బీసీలకి కాంట్రాక్టులలో 18% ఇస్తా అన్నారు. ఎస్సీలకు కాంట్రాక్టులలో, ప్రభుత్వ కాంట్రాక్టులలో, ఎస్టీలకు 12% ఇస్తామన్నారు. మొత్తం వెరసి 72% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీ ఎస్సీ ఎస్టీలకే మేము అవకాశం ఇస్తామని చెప్పి అభయహస్తం పేరిట మేనిఫెస్టో రాసి అందులో స్పష్టంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2.5 సంవత్సరాలైంది. ఈ 2.5 సంవత్సరాలలో దగ్గర 1,00,00,000 కోట్ల కాంట్రాక్టులు పిలిచిండు రేవంత్ రెడ్డి. వచ్చినాయా మరి ఎస్సీ ఎస్టీ బీసీబీలకు 72% వాటా ప్రభుత్వ కాంట్రాక్టులలో వచ్చిందా? రేపో మాపో మూసీ పిలుస్తారట, మూసీ కాంట్రాక్టులు ఇస్తాడా రేవంత్ రెడ్డి? 72% వాటా తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు చెప్పినట్టుగా. అంటే 1 కాదు 2 కాదు, ఎన్ని రకాల వంచన అంటే ఆనాడు కేసీఆర్ గారు
అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట 20 లక్షల రూపాయలు మన పిల్లలకి ఆనాడిస్తే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిట మైనారిటీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తే, మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట ఓవర్సీస్ స్కాలర్షిప్లు 20 లక్షల రూపాయలు ఇస్తే, అట్లాగే స్వామి వివేకానంద పేరిట అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా ఆనాడు కేసీఆర్ గారు ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి 7,000 మంది పిల్లల్ని విదేశాల్లో విద్యకు పంపితే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఇదంతా తక్కువ, మేము వచ్చినాక ఇంకా ఎక్కువ చేస్తాం, ఇంకా పొడుగు చేస్తామన్నాడు. ఇలా ఆ పిల్లలకు ఒక్క రూపాయి ఇస్తలేడు. వాళ్ళందరినీ ఇవాళ ఎక్కడో విదేశాల్లో వాళ్ళ విద్య మధ్యలోనే అటకాయించిపోయే విధంగా ఇవాళ వాళ్ళందరి పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇదంతా ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నా అంటే, మన సోదరులు ఎవరు మాట్లాడినా ఈ మధ్యకాలంలో 6 గ్యారెంటీల గురించే మాట్లాడుతున్నారు. కానీ మనం కూడా ఖచ్చితంగా అందరినీ అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఈ రాష్ట్రంలోని ప్రతి గిరిజన తాండాకు, ప్రతి గిరిజన గూడానికి, ప్రతి దళిత వాడకు, ప్రతి దళిత గ్రామానికి, ప్రతి దళిత సోదరుడికి సోదరికి తెలిసే విధంగా వాళ్ళను జాగృతం చేయాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీదనే ఉన్నది. బీసీల గొంతు కోసి 1,00,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి మాటలు చెప్పి ఇవాళ 3 బడ్జెట్లు పెట్టినా 3 కలిపితే కూడా 20,000 కోట్లు పెట్టకుండా మరి బీసీలకు మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాటను ప్రతి బీసీ సోదరుడికి సోదరికి వివరించి ఒక్కొక్క గ్రామంలో అవసరమైతే మీటింగ్ పెట్టి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే ఇక చాలా ఉన్నది. ఎస్టీలకు మోసం, మైనారిటీలకు మోసం, బీసీ సబ్ ప్లాన్ అన్నారు, మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు, ఇంకా 420 హామీలు ఇచ్చినారు. ఈ అన్నిటి విషయంలో తప్పకుండా మనం ఏప్రిల్ 27 తర్వాత, ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది. ఏప్రిల్ 20 నాడు మన నాయకుడు కేసీఆర్ గారు జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు హాజరు కాబోతూ ఉన్నారు. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు అయిన తర్వాత మే జూన్ నెలలో నేను పెద్దలు ఈశ్వర్ గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా, అట్లాగే మా సోదరులందరినీ కోరుతా ఉన్నా, ముందుగా ఎస్సీ ఎస్టీలతోనే ప్రారంభం చేద్దాం ఎక్కడో దగ్గర. అట్లాగే ఆ డిక్లరేషన్లు వీళ్ళు ప్రకటించిన రోజు కూడా మనం తప్పకుండా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఏదైతే చేసినారో, వరంగల్లో రైతు డిక్లరేషన్, యువజన డిక్లరేషన్ హైదరాబాద్లో, విద్యార్థి డిక్లరేషన్ ఇక్కడే, మహిళా డిక్లరేషన్, ఒక్కొక్క వర్గానికి సంబంధించి కాంగ్రెస్ చేసిన ప్రామిస్ల మీద మనం కూడా అంతే పకడ్బందీగా అవసరమైతే అదే స్థలంలో అదే పట్టణంలో బ్రహ్మాండమైన బహిరంగ సభలతో పాటు జాగృతం చేసే విధంగా ఈ 2 ఏళ్ల కార్యాచరణ రూపొందించుకుందాం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు నిబద్ధతతో 125 ఫీట్ల విగ్రహం మాత్రమే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ పేరు మన సెక్రటేరియట్కే పెట్టిండు. పెట్టడంతో పాటు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసినాం అసెంబ్లీలో, అయ్యా మేము కొత్త సచివాలయం కట్టి అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం, మీరు పార్లమెంట్ కడుతున్నారు, కొత్త పార్లమెంటు భవనం, ఆ పార్లమెంటు భవనానికి కూడా ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టాలి అని ఆ రోజు తీర్మానం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. పార్టీగా కాదు, ప్రభుత్వంగానే శాసనసభలో తీర్మానం చేసి పంపినాం. ఇలా నిజంగానే భారతీయ జనతా పార్టీకి కూడా ఈషన్ మాత్రం గౌరవం ఉన్నా వారు స్పందించేటోళ్ళు, నిజంగా కాంగ్రెస్ పార్టీకి అనుమాత్రం గౌరవం ఉన్నా వారు కూడా పార్లమెంట్లో ప్రస్తావించేటోళ్ళు. కానీ ఇద్దరు కూడా దొందే, ఇద్దరు కూడా అల్టిమేట్గా అంబేద్కర్ అంటే గిట్టని వాళ్ళే తప్ప ఈ దేశంలో మాత్రం ఇంకొక ఆలోచన వారిద్దరికి కూడా లేదు. ఇంకొక మాట కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ని కొందరివాడుగా చిత్రీకరించే కొంత ప్రయత్నం. ఒకటి మాత్రం పక్కా, మనిషి పుట్టిన 5 నిమిషాలకి పుట్టేది కులం. నువ్వు ఏ కులంలో పుడతావు నీకు తెలియదు. పుట్టిన 5 నిమిషాలకి నువ్వు ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా దేశం అని, ఫలానా రాష్ట్రం 5 నిమిషాల తర్వాత ఖరారవుతుంది. ఇక వాటి గురించి జీవితం అంతా సచ్చదాకా కొట్లాడుకుండే. నీ కులమేంది, నీ మతమేంది, నీ దేశమేంది, నీ ప్రాంతమేంది, దాని గురించి మళ్ళీ సచ్చదాకా. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టే కొన్ని విషయాలను పట్టుకొని జీవితాంతం తనలాడే పరిస్థితి. కానీ మనందరం గర్వంగా ఒక మాట మాత్రం చెప్పుకోవాలి. ఆనాడు ఈ రోజు అంటే చాలామంది మన పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు, కానీ ఆ రోజు విదేశాలకు పోవడమే కష్టతరమైన రోజుల్లో, అందులో భారతదేశంలో ఉండే కులతత్వం, భారతదేశంలో ఉండే కులస్వామ్యంలో ఆ రోజుల్లో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 110 సంవత్సరాల కిందట లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాడు. కొలంబియా యూనివర్సిటీకి పోయి పిహెచ్డి చేసినాడు. అట్లాంటి విశ్వమానవుడిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మనందరం ఒకటే గొంతుతో ఒకటే మాట చెప్పాలా, ఈ దేశంలో మహాత్మా గాంధీ ఎంత గొప్పవాడో, మహాత్మా గాంధీ ఎట్లా అందరివాడో, అంబేద్కర్ కూడా ఖచ్చితంగా అందరివాడే. అంబేద్కర్ కొందరివాడు కాదు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఇచ్చిన నాయకుడు, ఈ దేశంలో అణగారిన వర్గాలకు గొంతిచ్చిన నాయకుడు,
మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన నాయకుడు, అల్పసంఖ్యాకులైన తెలంగాణ ప్రజలకు అల్టిమేట్గా రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్. అట్లాంటి నాయకుడిని కొందరివాడుగా పరిగణించి కొందరివాడుగా ఎవరైనా చూపెట్టే ప్రయత్నం చేస్తే అది వాళ్ళ బుద్ధి తక్కువతనమవుతుంది. ఒకనాడు వెలివేసినట్టుండే దళిత వాడల్లో అక్కడ మాత్రమే పెట్టుకోవాలి అంబేద్కర్ విగ్రహాన్ని అనే కాడ నుంచి హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటేరియట్ పక్కన హైదరాబాద్ నడిబొడ్డున విగ్రహాన్ని పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. మాటల్లో కాదు చేతల్లోనే అంబేద్కర్ తత్వాన్ని, అంబేద్కర్ మీద ఉన్న గౌరవాన్ని చూపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదంతో ముందుకు పోదాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గ ప్రభుత్వాన్ని అడుగడుగున ఎదుర్కొందాం. చివరిగా నేను చేసే విజ్ఞప్తి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మీకు బాబాసాహెబ్ మీద గౌరవం ఉంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కొడతా ఉన్నా, ఈడికెళ్ళి సీదా మనం మన పెద్ద అంబేద్కర్ విగ్రహం కాడికి పోదాం. ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఈడికెళ్ళి ఆడికి రావాలి. అక్కడ పెద్ద కార్యక్రమం మన నాయకుడు తలసాని గారు ఏర్పాటు చేసినారు. మీరందరూ కూడా పాల్గొనాలని కోరుతూ జై భీమ్, జై తెలంగాణ.